అందేశ్రీ అన్న, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని రాసి నీ పాట ఎంత దూరం పోయిందో చూసిరానికి పోయినావా అన్న? యూట్యూబ్లో మొదటిసారి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఆ పాటని నువ్వెవరో తెలుసుకున్నా. అట్లాంటిది ఇప్పుడు నువ్వే మాయమైపోయినావే. నిన్ను చూడాలంటే మళ్ళీ ఎట్లన్నా మళ్ళా ఏడదోలాడాలి. నీ వీడియోలు వెతుక్కుని చూసిన వాళ్ళలో నేను ఒక్కడిని. నిన్ను కలవాలని కలలగన్న వాళ్ళలో నేను ఒక్కడిని. అమ్మలేను నీకు చనుబాలు ప్రసాదించిన తల్లి చివరిసారి చూడాలంటుంది. రారాదే బడి ముఖమే ఎరుగని నువ్వు రాసిన అక్షరం తక్షణమే కుమిలిపోయింది. జర్ర ఆపరాదే. అవునే అన్నా, నువ్వు రాసిన ఆ రాష్ట్ర గేయం ఆవిష్కృతం జరుగుతుంటే నువ్వెందుకే కన్నీరు గార్చావు? గవ ఆనంద బాష్పాలా, లేదంటే నువ్వు లోపల దిగమింగుకున్న కస ఆ కన్నీరు? నీ కన్నీరుని చూసి నా కళ్ళు చెమర్చాయి. మనిద్దరిది గత జన్మలో అక్షర సంబంధమా? లేలే, నీ రచనలకి వీరాభిమాన బంధం. నీ సాహిత్యం చూసి బడిపంతుల్లే కుళ్ళుకున్నారంట కదనే. నీ ఎదుగుదల చూసి సమకాలికులే సహించలేదంట కదనే. నీ పాట కాళ్ళకున్న అందెలు చాటింపేస్తున్నాయే. అందేశ్రీ అందరాని లోకాలకి వెళ్ళిపోయాడు అని. నువ్వు ఊసిన మాట, నువ్వు ఊదిన పాట, నువ్వు వదిలేసిన ప్రతిష్ట ఇక మాదే హవా అంటున్నాయి. ఎన్నని చెప్పాలి అందన్నా? నీ సంస్కారానికి శతకోటి నమస్కారాలు. జోహార్ అందేశ్రీ, జోహార్ అందేశ్రీ, అమర్ రహే. పాట రూపంలో ఎప్పటికీ ఎన్నటికీ చిరస్మరణీయం, చిరస్మరణీయం, చిరస్మరణీయం. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నీ పాట లెక్కనే నీకు కూడా సావు లేకుంటే ఎంత బాగుండో అందన్నా ఈ అక్షర నివాలి.